నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే 24 గంటలుగా పరిస్థితి అదుపులో ఉందని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. అలాగే గత 24 గంటల్లో మనం చూసుకుంటే కువైట్ దేశవ్యాప్తంగా ఒకసారి మాత్రమే సైరన్లు మోగించామని చెప్పేసి ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది. అలాగే ఒక బాలిస్టిక్ క్షిపణి మాత్రమే కువైట్ గగనతలంలోకి ప్రవేశిస్తే దానిని పేల్చివేశామని చెప్పేసి కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం కువైట్లో గతంలో జారీ చేసిన సూచనలను స్పష్టంగా ఉల్లంఘించి అనేక మంది వ్యక్తులు వైమానిక ఫోటోగ్రఫీ కోసం డ్రోన్లను ఉపయోగిస్తూ ఉన్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. కొంతమంది మనం చూసుకుంటే కానీ యుద్ధ వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పేసి డ్రోన్లను ఉపయోగిస్తూ ఉన్నారు. కువైట్ దేశం మనం చూసుకుంటే డ్రోన్లను పూర్తిగా నిషేధించిన విషయం అందరికీ తెలిసిందే. కానీ అనేక మంది డ్రోన్లను ఉపయోగించి సైనిక కార్యకలాపాలు ఎలా జరుగుతూ ఉన్నాయని చెప్పి చిత్రీకరిస్తూ ఉన్నారు. అటువంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటూ ఉన్నామని చెప్పేసి ప్రస్తుతం కువైట్ దేశవ్యాప్తంగా 24 గంటల్లో 16 నివేదికలను అయితే నిర్వహించడం జరిగింది. అలాగే డ్రోన్లను అవి పేల్చడం ద్వారా శిథిలాలు ఉంటాయి కదా, శకలాలు ఏవైతే ఉన్నాయో వాటిని 16 నివేదికలను మేము పరిష్కరించామని చెప్పి ఇప్పటి వరకు 372 నివేదికలను పరిష్కరించినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది. ప్రస్తుతం కువైట్ దేశంలో పరిస్థితి అదుపులో ఉంది. సైరన్లు కూడా 24 గంటల్లో ఒకసారి మాత్రమే మోగించామని చెప్పేసి కువైట్లోని ప్రజలు ఎవరూ భయపడవద్దు, ప్రస్తుతం పూర్తిగా మా యొక్క కంట్రోల్లో ఉందని చెప్పేసి కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. కువైట్ సరిహద్దుల్లో కువైట్ సైన్యం కావచ్చు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు, అలాగే త్రివిధ దళాలు మనం చూసుకుంటే కానీ కంటికి రెప్పలా కువైట్ దేశాన్ని కాపాడుతూ ఉంది. సోషల్ మీడియాలో వచ్చి పుకార్లు ఎవరూ నమ్మవద్దు. పదే సోషల్ మీడియా పుకార్ల గురించి ఎందుకు చెబుతూ ఉన్నారంటే కానీ కువైట్లో అలా జరిగిపోతూ ఉంది, కువైట్లో ఇలా జరిగిపోతూ ఉందని చెప్పేసి కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్న నేపథ్యంలో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రజలకు పదే సూచనలు చేస్తూ ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.